ఇక అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు అని అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఈ యొక్క నెపం, ఈ యొక్క బురద మన మీదే చల్లాలని చెప్పేసి మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్ గా, అవగాహన లేకుండా, సంబంధం లేకుండా, కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరు ఇచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము, జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి, అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి, ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి, మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్సో లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్నీ కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది, అక్కడున్న జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంతవరకు ఎందుకు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్ గా అడుగులు ముందుకు వేసి 5 కాలేజీలు ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు, ఆ ప్రాంత ప్రజలే చెప్తారు. మేము అడుగుతా ఉన్నాము, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్, ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మేం తీసుకొచ్చినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నే ఎందుకు ప్రజలకు దూరం చేస్తున్నారు? ఇది తప్పు, ఇది తప్పు. ఖచ్చితంగా దీని మీద అవసరమైన ఎన్ని పోరాటాలైనా, దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే అనదర్, ఇంతవరకు ఈ పీపీపీ మాడ్యూల్లో వీళ్ళు నడిపించినటువంటి ఈ స్టోరీ ఇలా ఉంది. అంటే దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలని, మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఇది చేయడము, మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది.
మార్కెట్లో మరి కాలేజెస్ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ ఫీజు దాని మీద ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నంబర్ 108 మనం తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 108లో మనం క్లియర్గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ క్లియర్గా ఈ జీవోలో ఉంటుంది. ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ 50% సీట్స్ ఏదో నామినల్గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో 50% ఆఫ్ ద సీట్స్ని మనము ఇస్తాము. అండ్ బి కేటగిరీ దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము. ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి మనం ఒక అన్ని ఉద్దేశించి ఇన్ ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెథడ్ని తీసుకొచ్చి 12 లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తామని చెప్పి అనేక మాటలు పలికారు. మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి 17 నెలలు అయింది. మనమేమీ ఆపలేదు కదా, రద్దు చేయొచ్చు కదా, మరి ఎందుకు ధైర్యం